వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఏదైనా కూడా ఒక బలమైన సంఘటన జరిగినప్పుడు దాని నుంచి కొన్ని అనుభవాలు పాఠాలు నేర్పుతూ ఉంటాయి. పుష్ప రిలీజ్ సందర్భంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు గాను జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. అక్కడ సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో అది ఎవరిది ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ దాకా ఆ పరిణామాలు వెళ్ళాయి. సో అదొక పెద్ద గుణపాఠం అయిందో ఏమో. మరి తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ వీళ్ళంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమా గురించి చాలా విశేషాలు చెప్పారు. అభిమానులతో చాలా ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ఆయన తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారేమో పాపం. ఇమ్మీడియట్గా ఒక పర్సనల్ వీడియో రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. లేనిపోంది ఎందుకు అనుకుని ఈ వీడియో రిలీజ్ చేశారా అన్నట్టుగా ఉంది అని చెప్పి సినిమా పరిశీలకులు అభిప్రాయపడుతుంటే, మా అన్న మంచి పని చేశాడు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.